అన్ని దేశాలు 2 ప్రపంచ యుద్ధాలు చేసి వాళ్ళ 20 దేశాలు యూరోప్ యూనియన్గా ఒకటి, మన కరెన్సీ ఒకటి, మన కాన్స్టిట్యూషన్ ఒకటి అని కూడినప్పుడు కలిసి ఉన్న ప్రాంతాన్ని 2గా ఎందుకు విడదీస్తున్నారని జస్టిస్ శ్రీకృష్ణ గారిని అడగడం జరిగింది. కానీ ఆయన చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే అటువంటి కమిషన్లు జస్టిస్ వచ్చేటప్పుడు వాళ్ళకు ముందే రిజల్ట్ చెప్పింది గవర్నమెంట్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది భాగ్యవస్తే, ది గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఫర్ దిస్ వన్, ఓన్లీ థింగ్ ఈజ్ డీప్ యువర్ వే ఆఫ్ ఎంక్వైరీ అని చెప్పి. సో అదేవిధంగా అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కూడా అగైన్ ది హిస్టరీ ఈజ్ రిపీటింగ్. ఏ సంస్థ అయినా సరే ఏదైనా సరే అమరావతిని తీసుకుపోవాలి, అమరావతిలో తొందరగా డెవలప్మెంట్ చేయాలి. ఎందుకు చేయాలి డెవలప్మెంట్? బికాస్ దే గాట్ ఆల్ ది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వేల ఎకరాలు వాళ్ళ చేతిలో ఉంది. సో ఇప్పుడు క్రియేట్ వాల్యుయేషన్ పార్టీ. సో ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో మీరు సామాన్యంగా ఆలోచన చేసి సామాన్యంగా ఉద్యోగం చేస్తే విజయం సాధించలేదు. ఎందుకంటే హైదరాబాద్ అనుకున్నప్పుడు 2గా విభజించినారు, ఇది అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకుపోయేదానికి వాళ్ళ అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పెద్దలందరూ ఆర్థికులు ఆలోచన చేసి సమిష్టిగా దానికి కావాల్సిన వ్యాలిడ్ పాయింట్స్ ప్రజెంట్ చేసి దీన్ని ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా మనం. సో నాకు ఇచ్చిన అవకాశంలో